హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ప్రభుత్వాలు మంచి పరిపాలన అందించాలి అంటే సుపరిపాలన. సుపరిపాలన అంటే ఏంటి? ఇప్పుడు మనం అదే తెలుసుకోబోతాం. ముందుగా ఒక దేశం అభివృద్ధి చెందటం అంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరగడం, ఇది మాత్రమేనా? లేకపోతే జీడిపి పెరగడం, ఇదేనా? కాదు. ప్రభుత్వం తీసుకునే ఒక నిర్ణయం అది సమాజంలో ప్రతి వ్యక్తికి, చివరి వ్యక్తి వరకు ఎంత ట్రాన్స్పరెంట్గా అది చేరుతుంది అనే దాని మీద ఆ దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దీన్నే అంటారు సుపరిపాలన, లేకపోతే గుడ్ గవర్నెన్స్ అని అంటుంటాం. మరి అసలు ఈ పదం ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది? మన తెలుగు రాష్ట్రాల్లో దీనికి పునాది ఎప్పుడు, ఎలా పడ్డాయి? ఇప్పుడు మనకి రాబోతున్న వికసిత్ భారత్ గ్రామీణ బిల్లు 2025 ఇది మన జీవితాల్ని ఎలా మార్చబోతుంది? ఈరోజు ఈ అంశాలే మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు కొంచెం కూడా మిస్ అవ్వకుండా క్లియర్గా తెలుసుకోవాల్సిన అంశం ఇది. చివరి వరకు చూడండి. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. 1989 సంవత్సరం ఒక కీలక మలుపు. ఆఫ్రికా దేశాల్లో పాలనంతా అస్తవ్యస్తమై ఆర్థిక సంక్షోభం వచ్చిన సమయంలో ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక ఇచ్చింది. మొట్టమొదటిసారిగా అప్పుడు వచ్చింది సుపరిపాలన అనే పదం తెర మీదకి. ప్రపంచ బ్యాంక్ చెప్పిన దాని ప్రకారంగా చూస్తే కేవలం పథకాలు ఇస్తే సరిపోదు, ఆ దేశ రాజకీయం, ఆర్థిక వనరుల నిర్వహణ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకంగా. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ ఇదైతే ఒక అడుగు ముందుకేసింది. అకౌంటబిలిటీ ఉండాలి, అంటే జవాబుదారీతనం, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఇవి రెండు కూడా 4 స్తంభాలు అంటూ కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది ఈ బ్యాంక్. అంటే ప్రభుత్వం చేసే ప్రతి పనికి సమాధానం చెప్పాలి, ప్రతి పైసాకి లెక్క అనేది ప్రజలకు తెలియాలి. ఇక యుఎన్డిపి నివేదిక ప్రకారం చూస్తే పేదరిక నిర్మూలన, పర్యావరణం, మహిళా సాధికారత ఇవన్నీ ఉంటేనే అదే కదా నిజమైన పాలన. ఇక భారతదేశంలో చూద్దాం. ఇక్కడ సంస్కరణల సమయంలో చూస్తే భారతదేశంలో ఈ మార్పు ఎప్పుడు మొదలైందో తెలుసా? 1991లో పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దీనికి నాంది పలికాయి. ప్రభుత్వం అన్ని రంగాల్లో తలదూర్చకుండా ప్రైవేటు రంగానికి కనుక అవకాశాలు ఇస్తూ ఉండి తన బాధ్యతను పర్యవేక్షణకు పరిమితం చేసుకోవడం అన్నమాట. తర్వాత వాజ్పేయి గారు డిసెంబర్ 25వ తేదీన ఈ సుపరిపాలన దినోత్సవం అని ప్రకటించి పాలనలో నైతికత అనే దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఇక 2000 సంవత్సరంలో ఢిల్లీలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇది ఏర్పడటం దీనిలో ఒక పెద్ద అడుగు అని చెప్పొచ్చు, ఒక బిగ్ స్టెప్. అయితే ఎన్టీఆర్ గారు ఇందులో ఒక పాత్ర అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక విప్లవం లాంటిదని చెప్పొచ్చు సీనియర్ ఎన్టీఆర్ గారు. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. ఇప్పుడు పరిపాలనలో ఈ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పటికీ కూడా ఆదర్శంగా ఉన్నాయి. మండల వ్యవస్థ, అప్పట్లో తాలూకా ఆఫీస్కి వెళ్ళాలంటే ప్రజలు చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వచ్చేది వాళ్ళు. ఆయన 1004 మండలాలను ఏర్పాటు చేసి ఈ పాలన అనేది ఏదైతే ఉందో ప్రజల ఇళ్ల ముందుకు తీసుకొచ్చేశారు. అంతేకాదు పటేల్ పట్వారీ రద్దు గురించి మనం మాట్లాడాలి. గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యుడిని పీడించే వ్యవస్థ ఇది. దీన్ని రద్దు చేసి గ్రామ అసిస్టెంట్లను నియమించడం జరిగింది. ఇంకొకటి కూడా ఉంది, ధర్మ యాత్ర. అవినీతి మీద పోరాడడానికి లోకాయుక్త కంటే ముందే ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఇంకా సింగిల్ విండో, రైతులకు రుణాలు, విత్తనాలు ఇవన్నీ ఒకే చోట దొరికే విధంగా సహకార రంగంలో మార్పులు తీసుకురావడం జరిగింది. హైదరాబాద్లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏర్పాట్లు కూడా ఈ సంస్కరణలే పునాదిగా ఉన్నాయి. ఇప్పుడు మన పరిస్థితికి వస్తే మోదీ ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంతో పెద్ద పెద్ద మార్పులకి శ్రీకారం చుడుతుంది. అందులో ముఖ్యంగా ఉపాధి హామీ పథకం, ఈ ప్లేస్లో గ్రామీణ బిల్లు 2025 జీరామ్జీ ఇది రాబోతోంది. మరి ఇందులో మీకు ఖచ్చితంగా తెలియని పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే 100 నుండి 125 రోజులు, అవును, పని దినాలు 125 రోజులకి పెంచుతున్నారు. ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 41, 42 ప్రకారం పని హక్కుని స్ట్రాంగ్ చేస్తుంది. బోటమ్ అప్ అప్రోచ్ అంటారు. గతంలో ఢిల్లీలో ప్లాన్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ అనే దాని ద్వారా గ్రామంలో నుంచే ఏదైనా ప్లాన్ అనేది రెడీ అయిపోతుంది. పిఎం గట్టి శక్తి లింక్ అని కేవలం గుంటలు తవ్వడం మాత్రమే కాదు,
గ్రామాల్లో నీటి భద్రత, సోలార్ పవరు, శాశ్వతంగా రోడ్లు ఇలాంటి ఆస్తుల నిర్మాణం కూడా జరుగుతుంది. దీన్నే గ్యారంటీ ఫర్ రోజ్గార్ అని పిలుస్తున్నారు. చూశారు కదా, పరిపాలన, పాలన ఈ పదాలు కేవలం ఆదేశాలు జారీ చేయడం వరకు మాత్రమే కాదు. 1989లో వరల్డ్ బ్యాంక్ చెప్పిన పారదర్శకత నుంచి ఎన్టీఆర్ తీసుకొచ్చిన మండల వ్యవస్థ వరకు, ఇప్పుడు రాబోతున్న ఈ గ్రామీణ బిల్లు 2025 వరకు టార్గెట్ అలా ఒకటే, అదే సామాన్య వ్యక్తికి అందాల్సిన పనులు ఏదైనా సరే. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ప్రభుత్వం, ప్రజలు వాటి మీద అవగాహన పెంచుకుంటేనే కదా నిజమైన సుపరిపాలన అనేది సాధ్యమయ్యేది. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి చేరే వరకు షేర్ చేయండి, ఎందుకంటే అవగాహన మనకు కావాలి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.